ఏంటక్క మొహం అంత డల్గా పెట్టావని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. నేను రేపు ఎల్లుండి ఫంక్షన్స్కి వెళ్ళాల్సి ఉంది. ఫంక్షన్ అంటే మీకు తెలిసిందే కదా, మంచి శారీ కట్టాలి. నేనేమో ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి కట్టేద్దాంలే అనుకుంటే, మా పాప కదా ఎట్టి పరిస్థితిలో నువ్వు శ్రావణ శుక్రవారం తీసిన శారీ కుట్టుకోవాల్సిందే అని పెట్టింది. లైనింగ్ లేదు తల్లి, ఇప్పుడు అవ్వదు అనేద్దాం అనుకుంటే లైనింగ్ తెచ్చి ఇచ్చి మరి ఇప్పుడు కుడతావా లేవని పెడుతుంది. మీరే చెప్పండి. మన టైలర్స్కి ఎప్పుడైనా ఈ ఇయర్లో తీసిన శారీ ఈ ఇయర్లోనే కుట్టుకునే అలవాటు ఉందా? ఏ సంవత్సరానికో 2 సంవత్సరాలకు కానీ బయటికి తీయము. అలాంటిది ఈ పిల్ల నిన్నగాక మొన్న వచ్చిన శ్రావణ శుక్రవారం తీసిన చీర వెంటనే కుట్టేసుకోమంటే తుఫాన్ వచ్చేయదు. వద్దంటే వినదే. మీరే చెప్పండి న్యాయం. ఏదైనా తుఫాన్ వస్తే నా మీద మాత్రం కేసు పెట్టొద్దు మరి. పోనీ ఏదైనా వర్క్ వేయిద్దాం అనుకుంటే టైం అస్సలు లేదు. సండేనే ఫంక్షన్, 2 రోజులే ఉంది. సరేలే తనతో గొడవ ఎందుకని మొన్న మీకు ఒక షార్ట్ వీడియోలో బోట్ నెక్ విత్ కట్ వర్క్ మోడల్ చూపించాను కదా, నాకు కూడా ఆ మోడల్ నాకు బాగా నచ్చింది. అందుకే అలా సింపుల్గా పెట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎలా స్టిచ్ చేసుకున్నానో రేపటి వీడియోలో మీకు చూపిస్తానులేండి. మీతో చూపించకపోతే నేను స్టిచ్ చేసుకున్న తృప్తే ఉండదు. ఈ 3 డేస్ నా టైలరింగ్ మిషన్స్కి కస్టమర్స్ స్టిచ్ చేయాల్సిన బట్టలకి రెస్ట్ ఇచ్చేసి ఫంక్షన్ పేరుతో ఎంజాయ్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. వైజాగ్లో ఉన్నామనే పేరే కానీ ఎప్పుడు ఈ 4 గోడల మధ్యలో ఉండిపోతున్నానని బెంగ వచ్చింది ఈ మధ్య. ఆ కొరత ఈ ఫంక్షన్ పేరుతో తీర్చేసుకుందామని అనుకుంటున్నాను. సరేలేండి, నా శారీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మీ డౌట్ ఏంటో నాకు అర్థమైందిలేండి. కాస్ట్ ఎంత అనే కదా, మీరు గెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఈ పిల్లలకేమో మండే ఎగ్జామ్ ఉంది. ఒకవైపు వీళ్ళు చదివించుకుంటూ నా బ్లౌజ్ స్టిచ్ చేసుకుందామని ఈరోజు మరే పని పెట్టుకోలేదు. అప్పుడప్పుడు తప్పదు మరి, ఈ టైలరింగ్ జాబ్తో పాటు టీచర్ జాబ్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, బాయ్.